గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండు చింతాకు పొడి వేసి చిన్న చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ నెల్లూరు సైడ్ అయితే ఎక్కువగా చేసుకొని తింటుంటారు. ఇదైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ 2-3 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ కర్రీ అనేది మనం చింతపండు రసం అనేది వేసి చేస్తాము. వేసిన పులుసుగా లేకుండా గుత్తగా ఇట్లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవే అండి చిన్న చేపలు. ఇప్పుడే పట్టి తీసుకొని వచ్చారంట. నేనైతే మా ఇంటి దగ్గరకి వచ్చాయి, అవి తీసుకున్నాను. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూద్దాం ఈ వీడియోలో. ఇవి క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైమే పడుతుంది. ఓపిక్గా అయితే క్లీన్ చేసుకోవాలి. సైడ్స్ తోక ఉంటాయి కదా, కింద భాగం తోకలని ఇలా కట్ చేసుకొని, తల అంతా కట్ చేసుకొని ఇలా బ్రష్ చేసేసుకోవాలి. ఇలాగా అన్ని చేపలను అయితే క్లీన్ చేసుకోవాలి. నీట్ గా క్లీన్ చేసుకుంటే మనకి చేదు అలా ఏం లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇలాగా అన్ని చేపలు అయితే తీసేసి వేస్ట్ అంతా, ఇందులో కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు వేసి మనం దీన్ని ఇలాగా బాగా తిప్పుతూ ఉండాలి. మనకి మట్టి కుండ అయితే ఇంకా చాలా బాగా క్లీన్ గా వస్తుంది. నేనైతే ఇందులో అయితే క్లీన్ చేస్తున్నాము. ఇలా క్లీన్ చేసుకొని 2-3 టైమ్స్ వాటర్ అయితే పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి దీన్ని. ఇలా ఉప్పు వేసి ఇలా తిప్పుతూ ఉంటే మనకి పైన పులుసు ఉంటుంది కదా, ఆ పులుసు అంతా పోయి చేపలు అనేది క్లీన్ గా ఉంటాయి. చూడండి, ఇలా రుద్దిన తర్వాత వాటర్ ఎలా వచ్చిందో, అంటే ఆ పులుసు అంతా వచ్చేసింది. వీటిని ఒక 2-3 టైమ్స్ వాటర్ లో వేసి అయితే బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన టేస్ట్ కి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం పాటు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులో కారం ఎక్కువే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇవి వాష్ చేసుకోగానే ఇలా కర్రీ చేసేసుకుంటే పాడవకుండా ఉంటాయి. లేకపోతే ఉప్పు, పసుపు వేసైనా మీరు కలిపి పెట్టుకుంటే ఉంటాయి. ఇప్పుడు ఎండు చింతాకు పొడి అయితే వేస్తున్నాము. ముందుగా కొంచెం చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకోవాలి. ఈ చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటే ఉప్పు, కారం అంతా చేపలకు బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. కర్రీకి సరిపడా చింతపండు రసాన్ని అయితే కొంచెం గుత్తంగా పోసుకోవాలి. అదంతా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. కొంచెమైనా వేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే 2-3 డేస్ అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి.
ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు అయితే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముందుగా కలిపెట్టుకున్న కర్రీలో అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్, 1 టమాటో అయితే కట్ చేసుకొని ఇలా డైరెక్ట్‌గా వేసుకోవాలి. ఇలాగా కర్రీని మొత్తం అయితే ముందుగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకొని ఇప్పుడైతే మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి. స్టార్టింగ్‌లో హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కర్రీని అనేది బాగా ఉడకనివ్వాలి. చూడండి ఎలా బాగా బాయిల్ అవుతుందో. ఇదంతా మనకి దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. కర్రీ అనేది చిక్కగా ఉండాలి. చిక్కగా ఉంటేనే బాగుంటుంది. పులుసు పులుసుగా ఉంటే బాగోదు. ఎందుకంటే మనం ఎండు చింతాకు పొడి వేసాం కదా, సో ఆ టేస్ట్ మనకు తెలియాలి కదా, అందుకని దగ్గరికి వచ్చేంత వరకు అయితే మనం బాగా ఉడికించుకోవాలి. కర్రీ అనేది బాగా చిక్కుపడాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మలు అయితే కరివేపాకు పైన వేసుకోవాలి. చూడండి మనకి కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది. అంటే కర్రీ అనేది చిక్కగా వచ్చింది. ఇది 2-3 డేస్ అయితే నిల్వ ఉంటుంది. మనం ఎక్కువ ఆయిల్ వేసి చేసుకుంటే 2-3 డేస్ అయితే నిల్వ ఉంటుంది. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఫ్లేవర్ కూడా ఈ చింతాకు పొడి వేసి చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మాకైతే ఈ ఎండు చింతాకు పొడి వేసిన కూర అయితే చాలా చాలా ఇష్టం అండి. మీకు ఈ చిన్న చేపలు దొరికితే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ లో ట్రై చేసేయండి.